నల్గొండ జిల్లాలో సాగునీటి సంక్షోభంపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీప్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. నాగార్జున సాగర్ నుంచి వందల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్న నల్గొండ జిల్లాలో చివరి ఆయకట్టు వరకు నీరు చేరక పంటలు ఎండిపోతున్నాయన్నారు. వెంటనే అన్ని పంట కాలువలకు సాగునీరు విడుదల చేసి చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు తప్పడం లేదంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్రెడ్డి ఫేస్ టు ఫేస్. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండల తొనికిసలాడుతూ ఇక వృధాగా సముద్రం వైపుకు జలాలు వెళ్తుంటే నల్గొండ జిల్లా మాత్రం ఎడారిగా మారుతుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. ఉదయ సముద్రం పరిశీలిస్తూ అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సాగర్ డ్యామ్ నుంచి ఇప్పటికే 15 రోజుల ముందుగానే నీళ్లు ఎడమకాలు వదిలారని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మీరు మాత్రం ఇక్కడ నిరసన చేస్తున్నారు. ఒక్కసారి గజ్జుయించమన్న బాబుని గజ్జుయించిన ఆయన నీళ్ళు ఎక్కడికి ఉండాలి, మీకు ఇక్కడ ఏదైతే ఆ తాటి చెట్లు అవి కనబడుతున్నాయో నీళ్లు పూర్తి స్థాయిలో కనుక నీళ్లు నింపితే అగో 10 ఫీట్ల పైన నీళ్లు ఉండాలి, అక్కడ దాకా రావాలి. మనం ఇప్పుడు నీళ్ళకు దిగి వచ్చినాం. మీరు ఇటువైపు చూస్తే ఇంకా పొలాలు సాగే చేయలేదు, సాగు చేయని పొలాలు కూడా కనబడుతున్నాయి. చూపించు బాబు, అక్కడ అవి కూడా కనబడుతున్నాయి మీకు ఇంకొక వైపు. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు నిదర్శనం. ఒకవైపు వందలాది టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి, ఈడ వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. నల్గొండలో ఇగో ఈ జలాశయాలు బోసిపోతున్నాయి. ఈ చుట్టుపక్కల ఎక్కడ చెరువులు చూసినా చుక్క నీరు లేక ఇబ్బందులు పడుతున్నాయి. అదే మా ప్రభుత్వ హయాంలో ఉన్న మీరు గూగుల్ చిత్రాలను తీయండి, ఈ పాటికి నీళ్ళు ఇక్కడ ఎట్లా మత్తడి దునుకుతుండే, ఇక్కడ నీళ్ళు ఎట్లా పోతుండే, ప్రజలు వందలాది వేలాదిగా వచ్చి ఎట్లా చూస్తుండే ఈడ మీకు కనబడతాయి అన్నీ కూడా. ఈ సమయానికి కాదు, ఎండాకాలంలో నడి ఎండాకాలంలో మే నెలలో కూడా నీళ్ళు ఇక్కడ మత్తడి దునికేటట్టు చేసినాం మేము గత 10 సంవత్సరాలు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి లేదు, రైతాంగం పట్ల సోయి లేదు, ఈ జిల్లా మంత్రులకు ఆయనతో పట్టింపు లేదు. దానివల్లనే ఈ దుస్థితి వచ్చింది ఇవాళ. నేను ఒకటే మాట అడుగుతున్నా, మీరు 2 మంత్రులు 3 మంత్రులు పోటీలు పడి హెలికాప్టర్లో ఉరికి సాగర్ గేట్లు లేపి నీళ్ళను పులిచింతలకు ఆంచెల్లి సముద్రాన్ని పంపించారు. ఎందుకు గా సోయి గింతంత లేదు, ఈ నీళ్ళు ఇది నింపుకోవాలన్న సోయి మీకు ఎందుకు లేదు? ఇది నేను అడుగుతున్నా. నేను రాజకీయ ఆరోపణ చేస్తలేను, నేను వాళ్ళలాగా చెత్త మాటలు ఉత్త మాటలు మాట్లాడతలేను, చీకటి మాటలు చాటు దందాలు చాటింగ్లు నేను చేస్తలేను, చిట్చాటులు నేను చేస్తలేను. నేను ప్రజల్లోకి వచ్చి ప్రాజెక్టుల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా. చలో మీరు పోండి, ఇంకా తిప్పటికి పోండి. రైతాంగం ఇప్పటికి కూడా ఆందోళన చేస్తున్నారు. ఆడ ఇక్కడి నుంచి వెళ్ళి దేవరకొండ వరకు ఇటు పక్కన నకరికల్ నియోజకవర్గం అంతా కూడా రైతాంగం ఎదురు చూస్తున్నారు, నీళ్ళు వస్తే నాట్లు పెట్టుకుందాము అని చెప్పి. ఎందుకుంది ఈ పరిస్థితి? కారణం ఏంది? ఈ జిల్లా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఇంకొకరు కారు. నాగార్జున సాగర్ కాలువ 5 చోట్ల తెగేందుకు సిద్ధంగా ఉందంటూ నిపుణుల కమిటీ చెప్తోంది. దానికి కారణం మీరే అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తారు. నాగార్జున సాగర్ కాలువ కూడా మేమే కట్టినామా? శ్రీశైలం కూలిపోతే మేమే, నాగార్జున సాగర్ పోతే మేమే, కాళేశ్వరం పోతే మేమే. ఇది కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు. ఇక దాంట్లోనే కనబడుతుంది కదా సిగ్గులేనితనం అనేది. కాళేశ్వరం ప్రాజెక్టు 1,10,000 కోట్లతో మీరే కట్టారు, ఇప్పుడు ఎడారిగా కనపడుతుంది. దానికి మీ ప్రభుత్వ కారణం కాదా? కాళేశ్వరం కావాలనే బనకచెట్ల కొరకు పండబెట్టినరు. కాళేశ్వరం అని మాకు అప్పచెప్తే 4 రోజుల్లో 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని మేము ఛాలెంజ్ చేసినాం. మేము ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం. ఇవాళ కాకపోతే రేపటికైనా వాస్తవమే అదే కాళేశ్వరమే తెలంగాణకు జీవధార అవుతుంది, అదే కాళేశ్వరమే తెలంగాణను బతికిస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి కూలిపోయిన ఘటనలో దాదాపు 6 నెలలు అవుతుంది, పన్నులు నిలిచిపోయి కూడా. అది కూడా అప్పుడు నిధులు ఇచ్చుంటే బీఆర్ఎస్ హయాంలోనే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేదని చెప్పి శివాలను తీసేయడానికి సోయి లేదు, సిగ్గులేని నాయలు గీళ్ళు మాట్లాడేది దానికన్నా అర్థం ఉందా ఏమన్నా? కనీసం శివాలను బయట తీసే సోయి లేదు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో లైడార్ సర్వే చేస్తామంటూ కూడా ఇప్పటికే 2,36,00,000 నిధులను కూడా ప్రకటించుకున్నది ప్రభుత్వం. ఈ ఉత్తకోతలు చెత్త మాత్రలు తప్ప ఇంకొకటి లేదు. ఎస్ఎల్బీసీ నాశనానికి కారణమే వాళ్ళనే సంగతి ప్రపంచానికి అంతా తెలుసు. ఇది ఇలా మేము కొత్తగా చెప్పలే, గతంలోనే చెప్పినాం. అదో మాయదారి మెషిన్ తీసుకొచ్చి పెట్టిరు, దాంట్లో ప్రపంచంలో ఎవడు వాడింది పనికిమాలింది తీసుకొచ్చి అలా పెట్టినరు. నల్లగొండ జిల్లాకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేకనే పెట్టిరు. ఈ జిల్లాలో ఉన్న పనికిమాలిన చెత్త నాయకుల వల్ల ఈ ద్రోహం జరిగింది నల్గొండకని ఆనాడే చెప్పినాం, అది వాస్తవం. ఇది మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందిస్తున్న తీరు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది, రైతుల పక్షాన పోరాడతాం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి ఉంది. విజువల్ న్యూస్ మోహితో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.